అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం 133 డివిజన్ రాయల్ ఎన్క్లోవ్ స్ట్రీట్ నెంబర్ 8లో 12.8 లక్షల వ్యయంతో నూతనంగా అంతర్గత సీసీ రోడ్ పనులను స్థానిక మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ కాలనీ వాసులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు మాట్లాడుతూ గత 10 సంవత్సరాల నుంచి కాలనీకి రోడ్డు లేక చాలా ఇబ్బందులు పడేవారమని, ఎట్టకేలకు మాజీ కార్పొరేటర్ రాజ్ జితేంద్రనాథ్ చొరవతో రాయల్ ఎన్క్లోవ్ స్ట్రీట్ నెంబర్ 8లో సీసీ రోడ్ పనులను ప్రారంభించినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షులు శ్రీనివాసరెడ్డి, వినయ్, శేఖర్, సురేందర్ రెడ్డి, వీరేందర్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నిమ్మ అశోక్ రెడ్డి, శ్రీశైలం యాదవ్, సంపత్ యాదవ్, వెంకట్ గౌడ్, దిలీప్, సందీప్ రెడ్డి, మురళి తదితరులు పాల్గొన్నారు. సరే చూడండి, అడుగుతూనే ఉన్నాము ఎంతో మందిని, కానీ రోడ్ వేస్తాం పక్క సైడ్ నుంచి 10 days అంటే మళ్ళీ అన్నా నువ్వు ఇక్కడ చూడండి అభినయ్ అది మీరు వాటి రిజిస్టర్ చేసుకోవాలి. జితేంద్ర సారు, హనుమంతన్న వైదిక సహకారంతోనే ఇవన్నీ వచ్చినాయి. మనం వేరే ఎక్కడ కూడా ఈ మధ్య కాలంలో అటు ఇటు ఏమైనా పోయినామేమో కానీ మొత్తం రోడ్లు మాత్రం వీళ్ళ ఆధ్వర్యంలో డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ, వాటర్ కానీ అన్నీ కూడా మన జితేంద్రన్న నాయకత్వంలో, హనుమంతన్న నాయకత్వంలోనే రావడం జరిగింది. రాయల్ ఎన్క్లేవ్ కాలనీ వాసులందరికీ కూడా పేరు పేరున మా హృదయపూర్వక నమస్కారాలు. మరి రాయల్ ఎన్క్లేవ్ అనేది నేను ఎప్పుడైతే 2009లో గెలిచాను, ఇక్కడ ఒక్క ఇల్లు అక్కడ నుండి ఆ గ్రేవ్యార్డ్ నుంచి తీసుకొని మన వెనకాల జొన్నబండ వరకు ఇదంతా ఓపెన్ ప్లేస్. ఓన్లీ ఇక్కడ గోపాల్ నగర్, తర్వాత లక్ష్మీ ఎన్క్లేవ్ లో ఒక 10 houses ఉండేది అంతే. అక్కడ నుండి ఇప్పటి వరకు ఇంత పెద్ద నన్ను ఆయన నిలబెట్టి 2 times పెద్ద ఎత్తున గెలిపించాడు. 2009లో, తర్వాత 2016లో, తర్వాత 2021లో. మరి మీరు అందరు సహకారం మా ఇంబడి ఎల్లవేళలు ఉన్నది. డెఫినెట్ గా ఏవైతే ఇక్కడ చిన్న చిన్న రోడ్స్ ఇంకా పెండింగ్ ఉన్నాయో ఆ వర్క్స్ కూడా తొందరగా కంప్లీట్ చేసి, తర్వాత ఇక్కడ వెనకాల శ్రవంతి నగర్ కాలనీ, ఇంకా వేరే వేరే కాలనీస్ లో మీరు చూసారు, అక్కడైతే ఇంకా అసలు ఏం రోడ్స్కి కానీ అన్నిటికీ. కానీ ఇది అన్నయ్య వాళ్ళ హెల్ప్ వల్ల మేము ఈరోజు చాలా బాగా అన్నిటినీ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేసుకున్నాము. మా స్ట్రీట్కి రోడ్ అనేది చాలా ప్రాబ్లం ఉండే. సార్ తొందరగా రియాక్ట్ అయ్యి 2 monthsలో ఇస్తా అన్నారు. 2 months లోపలే ఇచ్చేశారు. థ్యాంక్స్ ఫర్ సంవత్సరాల నుంచి ఆల్మోస్ట్ మేము రోడ్ కోసం ఎంతో ఎదురు చూస్తున్నాం. చిన్నపిల్లలు, పెద్దలు అందరూ మనకు గుంటలతోని రోడ్ ఉంది. మేము కేవలం అంటే ఇక్కడ ఈ కాలనీలో అందరం సాఫ్ట్వేర్ వాళ్ళే ఉన్నారు. అంటే పొద్దున్న 9ంటికి వెళ్తే రాత్రి 9ంటికి వస్తారు. కానీ ఏంటంటే రోడ్ కోసం చూస్తున్నాం, కానీ రోడ్ అనేది రావడానికి చాలా కష్టమైంది. కేవలం ఇది ఇలా కాదని చెప్పి మేము ఒకసారి మన కార్పొరేటర్ మన జితన్న దగ్గరికి వెళ్ళి ఆయన ఒకటే మాట అన్నారు, మీరు స్ట్రీట్ నెంబర్ 8 నాకు తెలుసు, మీకు 2 నెలల్లో వస్తుంది అని చెప్పారు. 2 నెలలు అనగానే మేము జనరల్లీ మళ్ళీ ఒకసారి ఫాలోఅప్ చేయాలేమో అనుకుని అన్న దగ్గరికి పోతే, నేను ఆల్రెడీ చెప్పాను కదా 2 నెలలు అంటే మాటే, నా హస్తం చెప్తున్నా, అభయ హస్తం, మీకు 2 నెలలు వస్తుంది అన్నారు. అన్నట్టు 2 నెలల్లో ఎగ్జాక్ట్గా మాకు వర్క్ ఆర్డర్ వచ్చేసింది. ఇంకో 2-3 రోజుల్లో రోడ్డు కూడా ప్రారంభం కాబోతుంది. ఇది చేసిన మనకు ఎంతో సహకరించిన కార్పొరేటర్ జితేందర్ అన్నకి చాలా కృతజ్ఞతలు మా కాలనీ వాళ్ళ తరఫున. థ్యాంక్ యూ సో మచ్. చాలామంది కలవడం జరిగింది, కానీ ఫలితం జరగలేకపోయింది. చివరికి మనం అన్న దగ్గరికి వెళ్ళాము. 2 monthsలో అయిపోతుంది అన్నాడు. ఖచ్చితంగా 2 months లోపలనే కంప్లీట్ చేశాడు. దానికి అన్నకు కృతజ్ఞతలు చెప్తున్నాము. అందరి కాలనీ వాళ్ళు గిట్ట అందరు సపోర్ట్ చేశారు. సో ఫైనల్గా మాకు ఈరోజు రోడ్ అనేది శాంక్షన్ అయింది. ఎస్పెషల్లీ హనుమంత్ అన్నకు, జితేందర్ అన్నకు ధన్యవాదాలు చెప్తున్నాను.